హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆల్మాస్గూడలో ఉన్నాము. ఆల్మాస్గూడలో ఒకటి మంచి బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా మనం రావడం జరిగింది. చూస్తున్నాం కదా, మెయిన్ రోడ్ అనేది ఆల్మాస్గూడ టు బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్ మీద జస్ట్ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. మనం ఇవాళ విశాఖ నగర్లో ఉన్నామండి. విశాఖ నగర్ ఫేజ్ 3 రోడ్ నెంబర్ 5లో ఉన్నాము. బిల్డింగ్ పక్కకే మనం చూస్తున్నారంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. మన ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అండి. దాని పక్కకే ఉంది ప్రాపర్టీ వచ్చేసి. రోడ్ నుంచి సెకండ్ బిట్ అన్నట్టు మనం చూస్తున్నాం కదా. ఈ రోడ్ అయితే ఏదైతే ఉందో సీసీ రోడ్డు, ఇది 25 ఫీట్ రోడ్ అన్నమాట. రోడ్ నుంచి మనం సెకండ్ బిట్లోనే ఉన్నాము. ఈ ప్రాపర్టీ చూస్తున్నాం కదా, లేటెస్ట్ కన్స్ట్రక్షన్. ఒకసారి ఏంటంటే మనం లోపలికి వెళ్ళి కూడా అసలు ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అని డైరెక్ట్ ఓనర్ త్రూయే మనము తెలుసుకుందామండి. లోపలికి రండి ఒకసారి. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ర్యాంప్ కానీ గేట్ కానీ చాలా బాగా ఇచ్చినారండి. ఒకసారి సార్ని కలుద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. మన ప్రాపర్టీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారా సార్? అసలు ఎన్ని యాడ్స్లో ఉంది మన ప్రాపర్టీ వచ్చేసి? ఓకే, ఫైన్. యాక్చువల్గా ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేస్. ఓకే సార్. 2000 SFT బిల్టప్ ఏరియా ఉంటుంది. ఓకే సార్. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఉంది. ఓకే సార్. సో సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK. ఓకే సార్. మేము ఉండడానికి ప్లాన్ చేసినాము. ఓకే. సో సెమీ ఫర్నిష్డ్ ఉంది. సెమీ ఫర్నిష్డ్ చూస్తున్నారు కదా సార్. ఉందామని ఇది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడంట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సార్కి ఇంకో ప్రాపర్టీ ఉందని చెప్పి దీన్ని సేల్కి పెట్టినాడు. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చూస్తూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే మనకు వచ్చి ఎల్ షేప్ పార్కింగ్ ఉందండి. చూస్తున్నారు, ఇదంతా పార్కింగ్ అనమాట, ఎల్ షేప్. ఇక్కడ ఒక కార్ పడుతుంది, అక్కడ ఒక కార్ పడుతుంది, ఇక్కడ 3 కార్స్ పడతాయి, ప్లస్ బైక్స్ కూడా పడతాయండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, స్పేషియస్గా ఉంది. ప్లస్ పార్కింగ్లో కూడా మనకు పైన ఫాల్ సీలింగ్ ఇచ్చినారు, లైటింగ్ ఇచ్చినారు. ఈసారి ఉందామని కట్టుకోవడం ద్వారా ఇవన్నీ మంచి ఏర్పాట్లు చేసుకున్నాను అనమాట. సో ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్స్. 1 by 1 మనం చూద్దాము. ఫస్ట్ కింద వచ్చేసి రెంటర్ పర్పస్ ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే సార్ ఇక్కడ ప్లాన్ చేయించినారంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ మన లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈవెన్ డోర్స్ కూడా చూస్తున్నాం కదా. రెంటర్స్కి మామూలుగా అందరూ ప్రెస్ డోర్స్ అలాంటివి పెడుతుంటారు. సార్ వచ్చేసి ఇండియన్ టేక్ పెట్టినారండి. ఇండియన్ టేక్ పెట్టినారు. ప్లస్ దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కూడా మంచి డిజైన్ చేయించినారు. ఒక్కసారి మనం లోపలికి వచ్చేద్దాం. లోపలికి వచ్చేసి అంతా మార్బుల్ సార్? ఇది మార్బుల్ అండి. చూస్తున్నారు హై క్వాలిటీ, 180 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ హై క్వాలిటీ వాడడం. హై క్వాలిటీ అంటే మార్బుల్లో కూడా 100 రూపీస్, 80 రూపీస్ స్టార్ట్ అవుతాయి. కాకపోతే సార్ ఏంటంటే 180 మనకు అర్థమైపోతుంది. దీంట్లో ఏంటంటే ప్లేన్ వస్తే తక్కువలో ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు కలర్స్ కూడా రావడం జరిగింది. గ్రీన్ కలర్ అట్లా డైమండ్ షేప్ వచ్చింది చూడండి. అవును సార్, డైమండ్ షేప్ వచ్చింది. ప్లస్ చుట్టూ కూడా మనకు బార్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రెంటర్స్ అని కూడా కాంప్రమైజ్ కాలేదండి. మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. పైన మన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట ఇది వచ్చేసి. ఈవెన్ మనం UPVC విండోస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, UPVC విండోస్ ప్లస్ దీంట్లో మెష్ డోర్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టిన ప్రాపర్టీ. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా సార్ ఏం చేసినాడంటే ఇక్కడ ఒక 1 feet కూడా వదిలిపెట్టడం జరిగింది. మంచిగా చల్లని గాలి వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా ఏంటంటే ప్రాపర్టీ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా దీన్ని ప్రాపర్టీని డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ కోసం సరే. టీవీ యూనిట్స్ పక్కకు షెల్ఫ్స్ కూడా పెట్టినారు ఫ్రెండ్స్. అంటే మనం కబోర్డ్స్ కూడా వేయించుకోని అవసరం లేకుండా అంత మంచిగా డిజైన్ చేయడం జరిగింది. సఫిషియంట్ కిచెన్ కూడా ఉందండి. చాలా చిన్నగా ఇస్తుంటారు కానీ మనం ఇక్కడ చూడండి చాలా మనం కిచెన్ కూడా ఒక్కసారి చూద్దాం. కిచెన్లోకి ఎంటర్ అయితే ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మనకు దీన్ని కూడా గ్రానైట్ తీసుకోవడం జరిగింది. ప్లస్ షెల్ఫ్స్ కూడా సఫిషియంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఒకటి మంచి విండో కూడా ఇచ్చినారు. స్పేషియస్ ఒక విండో కూడా ఇచ్చినారు. చాలా బాగుంది సార్ ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ చిన్న అంటే డైనింగ్ లాగా చిన్న కూడా ఉంది. కమింగ్ టు దిస్ ఏరియా, ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా. అవును సార్, దీన్ని డైనింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న టేబుల్ అరేంజ్ చేసుకుంటే డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఈస్ట్ ఫేస్ ఉండాలని ఇక్కడ ఒక ప్రొవిజన్ పెట్టినాం. డోర్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఈజీగా ఫుల్ వెంటిలేషన్ అండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 feet సార్ ఇది? ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు. ట్యాప్స్ కూడా అన్ని మనం కొన్ని ప్రాపర్టీ చూస్తే ట్యాప్స్ ఇట్లా ఏం పెట్టారు సార్. ట్యాప్స్ కూడా అన్ని రెడీ చేసి పెట్టినాడు. ఇది సార్ ఈ సంప్ సార్? సంప్ అండి, 5000 లీటర్స్ ఉంటుంది. ఓహో, 5000 లీటర్స్ సార్. ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయండి. కృష్ణా వాటర్ అన్నీ ఉన్నాయి సార్. బోర్ సార్? బోర్ 900 feet బోర్ అండి. 900 feet బోర్ కూడా ఉందండి. చూస్తున్నారు, జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం మున్సిపల్ వాటర్ కూడా అప్లై చేసేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్
ఓకే సార్, బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు, అంటే మాస్టర్ బెడ్రూమ్ లా ఉంది బెడ్రూమ్ కూడా. ఒక్కసారి రండి చూడండి బెడ్రూమ్ ఎంత బాగా తీసుకున్నారు. ఇక్కడ కూడా కంప్లీట్ మార్బులే తీసుకోవడం జరిగింది. ప్లస్ మీకు ఏంటంటే సార్ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయిందని అనుకుంటారు కావచ్చు. ఈవెన్ చూడండి కదా బిర్లా వైట్, మామూలుగా ఏంటంటే అన్ని తక్కువ క్వాలిటీ యూజ్ చేస్తారు. సార్ ఎగ్జాంపుల్ బిర్లా వైట్ యూజ్ చేయడం జరిగింది పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. ప్లస్ ఇక్కడ ఏంటంటే 4x4 విండో కూడా తీసుకోవడం జరిగింది. ఇవి కూడా యూపీవీసీ. మామూలుగా రెంటర్స్ కోసం ఏం చేస్తారంటే వుడెన్ అలాంటి పెట్టిస్తారు, వీళ్ళు ఏంటంటే కంప్లీట్ యూపీవీసీ విండోస్ పెట్టడం జరిగింది. మనకు స్టోర్ ఏరియా కూడా ఇచ్చినారండి. పైన చూసుకుంటే ఏమైనా స్టోర్ పెట్టుకోవడానికి స్టోర్ ఏరియా కూడా ఇచ్చినారు. దీనికి పక్కకే వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ ఒక్కసారి వాష్రూమ్ కూడా చూద్దాము. ప్రీమియం టైల్స్ అండి, క్లియర్. ఓ ప్రీమియం టైల్స్ తోని మంచి వాష్రూమ్ కూడా చేసినారు. ఈవెన్ షవర్ పెట్టినారు, ట్యాప్స్ పెట్టినారు. మామూలు ఎవరు ఇవన్నీ పెట్టరు సార్, ముందే అన్ని రెడీ చేసి పెట్టినారు. చాలా బాగుంది సార్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసినాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎంత బాగుంటుందంటే అసలు మీరు ఆ ప్రాపర్టీ చూసినారనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే టెంప్టింగ్గా ఉంది. కంపల్సరీ మనం తీసుకోవాలన్నట్టు టెంప్టింగ్గా ఉంది. మనం పైకి వెళ్తుంటే సార్ ఇంకోటి ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది. ఏంటి ఎవరైనా బయట నుంచి గెస్ట్లు ఎవరైనా వస్తే ఓకే సార్, సో ఇక్కడ వాష్ చేసుకోవడానికి. ఓహో సార్, చూస్తున్నారు కదా సార్ ఏంటంటే బయట వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం లేకుండా కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ స్టెప్స్ తీసుకుంటే ఇది కూడా గ్రానైట్ యూజ్ చేసినారు. గ్రానైట్ యూజ్ చేస్తున్నారు. ప్లస్ రేలింగ్ చూస్తున్నారు కదా, రేలింగ్ కూడా మామూలుగా తక్కువ క్వాలిటీ కాదండి, మనం చూసుకుంటే తక్కువ క్వాలిటీ యూజ్ చేస్తుంటారు. హై డెన్సిటీ అండి, హై డెన్సిటీతో తీసుకోవడం జరిగింది. రేలింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, కంప్లీట్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ కూడా చాలా మంచిగా ఉంది సార్, స్పేషియస్గా. ఇంకొక ఐడియా ఏముందంటే ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా, ఎవరైతే ఇల్లు ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టుకొని ఏదన్నా డిజైన్ వేసుకోవచ్చు. అవును, బుద్ధుడు వినాయకుడు కానీ చాలా పెయింటింగ్స్. అవును సార్, ఇక్కడ రాగానే బ్యూటీగా పాజిటివ్ వైబ్ వస్తుంది. అవును సార్, ఫస్ట్ ఎంటర్ గానే ప్లాన్ చేయొచ్చు. అవును, స్పేస్ కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళతో మనకు ప్రైవసీ కూడా ఉంటుంది సార్. అది చూస్తున్నారు, ఇది వచ్చి బాల్కనీ కూడా ఒక 5-6 చైర్స్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. బాల్కనీలో కూడా 100 feet రోడ్ ఇక్కడే ఉందండి. చూడండి పెట్రోల్ పంప్ పక్కకే అండి. వెహికల్స్ కూడా చూస్తున్నారు కదా, మనకు 24 hours బస్ ఫెసిలిటీ కానీ మనకు ఊబర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఆటో దిగంగానే నడుచుకుంటూ రావచ్చు ఎనీ టైం. ఓకే, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా లేదండి. ప్లస్ మనం మెయిన్ ఎంట్రన్స్ చూస్తాం సింహద్వారం మీద వచ్చేసి. సింహద్వారం కూడా అసలు ఎంత బాగా తీసుకున్నారంటే కంప్లీట్ ఇండియన్ టేక్ తో తీసుకున్న, చుట్టూ కూడా ఫ్రేమింగ్ తోని గ్లాసెస్, పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ కూడా పెట్టి వాడికి లైట్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయిదాం. లోపలికి ఎంటర్ గానీ ఇక్కడ కూడా కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. మార్బుల్ కంప్లీట్ మార్బుల్. కింద దానికంటే బాగుంది సార్ ఈ మార్బుల్. కింద దానికంటే ఈ డిజైన్ ఇంకా చాలా బాగుంది. ఈవెన్ దీంట్లో యూజ్ చేసిన కలర్స్ కూడా లైట్ గా, అంటే మరి లైట్ బేబీ పింక్ అండి. బేబీ పింక్. సో అంటే మనకు కొంచెం పాజిటివ్ వైబ్స్ రావడానికి. సో యూ కెన్ చెక్ దిస్ కలర్. ఈ కలర్ కూడా చాలా ప్రీమియం ఉంటుందండి. అవును సార్, ఇక్కడ చూడండి. చాలా మంచి కలర్స్ యూజ్ చేసినారు సార్. వెన్ యూ కమింగ్ టు దిస్ ఏరియా, అంటే మీరు ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఒక లాంగ్ ఒక సోఫా వేసుకుంటే యూ కెన్ వాచ్ దిస్ టీవీ అండి. టీవీ వచ్చేసి మీకు చాలా ప్రీమియంగా టీవీ యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. అవును సార్, జనరల్గా బిల్డర్స్ అని ఎవరైనా చేసేవాళ్ళు ఈ ప్రొవిజన్ ఇవ్వరండి. ఫర్నిచర్ నేను ఇన్ని వీడియోస్ చేసిన సార్, ఫస్ట్ టైం ఫర్నిచర్ చూస్తున్నారు కదా. సెమీ ఫర్నిచర్డ్ అండి, అసలు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాదు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నా కానీ, కింద మనకు ఫ్లోర్ తీసుకున్నా కానీ, ఇవన్నీ విండోస్ తీసుకున్నా కానీ, విండోస్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మామూలుగా ఫోటో ఫ్రేమ్ అంటారండి, గ్రానైట్ ఫోటో ఫ్రేమ్ అంటారు. ఫోటో ఫ్రేమ్ మామూలుగా అందరూ ఏంటంటే వాళ్ళు పెట్టేసి, సార్ ఏంటంటే ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి. పెయింటింగ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. ఒక్కసారి ఈ టీవీ యూనిట్ కూడా చూడండి. టీవీ యూనిట్ కూడా రెడీ అయిపోయింది మనకు విత్ ఫర్నిషింగ్ తోని. ఇది వచ్చేసి పైన డబుల్ బెడ్రూమ్ అండి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ ఉంది. ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ విత్ లావిష్ బాత్రూమ్. చాలా హ్యూజ్ ఫెసిలిటీస్ తో ఉంటుంది. వావ్, ఇది కూడా చాలా బాగుంది సార్. ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాము. వాష్రూమ్ లో గురించి చూస్తున్నారు కదా. బయట వచ్చేసి మన కామన్ వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు కదా సార్, వచ్చేసి వెస్టర్న్. ఓకే,
చాలా బాగుంది సార్. దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారు, విండో కూడా 4x4 విండో. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే బీరువా అలాంటి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. నవేడేస్ అందరు యూజ్ చేస్తారు కదా, అది పెట్టుకోవచ్చు. దీనికి కబోర్డ్స్ చేయించుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. ఈవెన్ పెయింటింగ్ కూడా చూడండి, లావెండర్ కలర్. అంటే బెడ్రూమ్ లో రాగానే మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటాం. ఇలాంటి కలర్స్ చూస్తే ఏంటంటే ఆటోమేటిక్ మన బ్రెయిన్ గుడ్ వైబ్స్ వస్తుంటాయి. ఈవెన్ డోర్స్ కూడా చూడండి, డోర్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అసలు ప్రాపర్టీ చూస్తుంటే అసలు కమింగ్ టు దిస్ ఏరియా, ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్, ఓకే. కామన్ బాత్రూమ్ చూడండి ఒకసారి. దీంట్లో కూడా ట్యాప్స్ కానీ మన హాట్ వాటర్, కూల్ వాటర్ ప్లస్ షవర్ ఎవ్రీథింగ్ రెడీ అండి. అన్ని రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. రీసెంట్లీ ఇది 150 యార్డ్స్లో మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనము హాల్లో, ఇప్పుడు ఇది మెయిన్ హాల్ అండి. హాల్ పక్కే మనకి డైనింగ్ సార్. ఇది ఈ డైనింగ్ ఏరియా ఇక్కడ అండి. ఓకే, ఇది డైనింగ్ ఏరియా లాగా, డైనింగ్ ఏరియా. ఓకే, సో ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ నుంచి మనకు డైనింగ్ లాగా టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఓపెన్ కిచెన్ కూడా చూసినా ఇది కూడా ఎల్ షేప్ హెవీ ఉందండి. చాలా బాగుంది అసలు. పైన మనకి ఎన్ని ఉన్నా కానీ ఎన్ని స్టోర్ చేసుకోవడానికి అన్ని మంచి షెల్ఫ్స్ కూడా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ కబోర్డ్ స్పేస్ ఉందండి. అవును, స్పెషల్లీ. సో ఇప్పుడు లేడీస్ అంటే ఇంట్లో వాళ్ళు చాలా ఫ్రీగా మూవ్ కావచ్చు, అంత స్పేషియస్గా ఉంది. సరే, ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇది పూజ అండి. ఓకే, కావాలని నేను వుడ్తో చేయించాము. చూడండి, చాలా ఇక్కడ బయట నుంచి అంటే ఇన్సైడ్ నుంచి మీకు లైట్ ఫోకస్ అవుతుందండి. ఓకే సార్. సో ఈ ఎంగ్రేవింగ్ ఏమవుతుందంటే ఎగ్జిబిట్ అవుతుంది బయటికి. ఓకే, చూడగానే. సో చాలా నీట్గా ఉంది. పైన కూడా చూడండి ఒకసారి. పైన కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. కంప్లీట్ వుడ్ తోని డిజైన్ చేసినారు. ఇది వచ్చేసి కింద కూడా మనకు వచ్చేసి షెల్ఫ్స్ అండి. దేవుడి సామాన్లు ఆయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇవి లైట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు క్లోజ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది అసలు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఫర్నిచర్ కూడా సగం అయిపోయిందండి. మీరు ఇప్పుడు ఫర్నిషింగ్ ఏంటంటే ఓన్లీ బెడ్రూమ్లలో చేయించుకుంటే సరిపోతుంది. మీ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్, వావ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి కలర్స్, అట్లా స్కై బ్లూ కలర్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా మంచిగా ఉంది. దీంట్లో కూడా ఒక మంచి విండో ఇచ్చినారు, ప్లస్ షెల్ఫ్స్ ఇచ్చినారు, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ కూడా చూస్తే మనకు షెల్ఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, మంచిగా తీసుకున్నారు ఫాల్ సీలింగ్ కూడా. సార్ దీనికి లోన్ కూడా అప్రూవల్ 100% అండి. మేము సైట్ తీసుకునేటప్పుడే లాయర్ని అప్రోచ్ అయ్యి క్లియర్ ప్రాపర్టీ ఉంటేనే అప్రోచ్ అవుతాం. ఓకే, సో తన దగ్గర నుంచి ఒక లీగల్ డాక్యుమెంట్ కూడా తీసుకుంటాం, అప్రూవల్ డాక్యుమెంట్. ఓకే, సో లాయర్ ఇన్ పర్సన్ సీల్తోని. ఓకే, సో 100% లీగల్గా క్లియర్ టైటిల్ ఉన్నది. క్లియర్ టైటిల్. సో లోన్ వచ్చేసరికి వాళ్ళు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళైనా అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే నా దగ్గర కూడా బ్యాంకర్స్ ఉంటారు. సో 90% నేను ఫండింగ్ చేయించగలను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మామూలుగా అందరూ 80% సార్ 90% మన సిబిల్ పర్ఫెక్ట్ ఉందంటే 90% లోన్ కూడా మనకి ఎలిజిబుల్ అవుతుందండి. ప్రాపర్టీ ఏంటంటే ఈ ప్రాపర్టీ సపోర్ట్ చేస్తుందండి. సో వర్త్ ఇట్ అనమాట. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. సార్ మామూలుగా చెప్తున్నాను కదా సార్, ఈ ప్రాపర్టీ ఇంకా ఇందులో కూడా చూడాలనుకుంటే, సో వెన్ యూఆర్ కమింగ్ టు దిస్ ఏరియా, ఓకే సార్, ఎవరైనా విజిటర్స్ వస్తే దే కెన్ సిట్ ఓవర్ హియర్. అంటే ఇక్కడి వరకు రెస్ట్రిక్ట్ చేయగలుగుతాం. అవును సార్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పార్టీషన్ తీసుకోవచ్చు. అవును, చిన్న ఆర్చ్ లాగా పార్టీషన్ తీసుకోవచ్చు. ఈ ఏరియా అంతా అంటే ప్రైవసీ అయిపోతుంది మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం. విజిటర్స్ ఎవరు వచ్చినా అక్కడికి విజిబుల్ అవ్వరు ఇక. సో ఇక్కడ నుంచి వాళ్ళ ఏదైతే చిట్ చాట్ ఉన్నదో, వాళ్ళు విజిటింగ్ పర్పస్ ఏదైతే ఉందో అది చూసుకొని మన ప్రైవసీ కోసం, మన ఫ్యామిలీ కోసం. అంటే ఆ పార్టీషన్ ఎక్కువ అయిపోతుంది. అవును సార్. ఇక్కడ చిన్న ఆర్చ్, సార్ కూడా ఆ ప్రొవిజన్ కూడా ఆర్చ్ లా చిన్న పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది. దీనితో చేయించుకుంటే చాలా ప్రైవసీ ఉంటుంది. ఇది ఒక కంపార్ట్మెంట్ అయిపోతుంది. అవును సార్. సో అది ఇంకా ప్రైవసీగా లివింగ్ ఏరియా లాగా, లివింగ్ ఏరియాలో ఇది హాల్ లాగా అయిపోతుంది. ఇది హాల్ లాగా అయిపోతుంది. ప్రైవేట్ పీపుల్ చాలా బాగుంటుంది. ఇంత హ్యూజ్ హాల్ అనేది చాలా తక్కువ బిల్డింగ్స్ లో కుదురుతుంది. అవును సార్. పైన ఇంత స్పేషియస్ వచ్చింది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నా, బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు వాష్ ఏరియా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా
వాష్ ఏరియా ఉంటుంది. బ్యాక్ సైడ్ డోర్ తీస్తే చల్లని గాలి వస్తుంది సార్. అవునండి. మీకు చల్ల గాలి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్న చుట్టూ కూడా మనకు కాలనీ చూడండి ఒకసారి, ఫుల్ డెవలప్డ్ అండి, కంప్లీట్ డెవలప్డ్. ఎంత బాగుంది, మొత్తం రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అని చెప్పి అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, మళ్ళీ ఓల్డ్ అట్లా ఏం లేదండి, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. చాలా బాగుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంది చూస్తున్నారు కదా, ఇక్కడ వాష్ ఏరియా ఉంది మనకు. వాషింగ్ మిషన్ కానీ లేకపోతే క్లోత్స్ కానీ వాష్ చేసుకోవడానికి ఈ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. బ్యూటీ ఏంటంటే అండి, లైక్ ఈస్ట్ లో నుంచి సన్ వస్తారు. ఓకే. సో మన ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది ఇక్కడ నుంచి, ఈస్ట్ నుంచి లోపలికి వస్తుంది మార్నింగ్. దెన్ అంటే నీకు సన్ సెట్ కూడా మీకు ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. ఈ బిల్డింగ్ అంటే మనం మార్నింగ్ ఈవినింగ్ రెండు ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్ చాలా ప్రాబ్లం లేదు. ఇన్ ఫ్యూచర్ ఇటు బిల్డింగ్ కట్టలేరు, ఎందుకంటే అది మీరు కట్టలేదు కదా, అంతే. అందుకని అది మనకు వెంటిలేషన్ రోడ్ సార్ అది. అవును, అది ఛాన్స్ లేదు. రోడ్కి అవతల కూడా మనం కట్టాలంటే పెట్రోల్ పంప్ ఉంది. ఆ ప్రాబ్లం లేదు. చాలా నీట్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు అది. సార్ అసలు ప్రాపర్టీ అసలు ఎంత కోట్ చేస్తున్నారు సార్ మీరు? యాక్చువల్లీ ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ బట్టి 1,20,00,000 కోట్ చేస్తున్నానండి. అవునా సార్? సో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా వాళ్ళ అప్రోచ్ బట్టి కొంచెం తగ్గించాం వాళ్ళ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ ఆల్రెడీ సెమీ ఫర్నిష్డ్. నేను ఏరియాలో చాలా కన్స్ట్రక్షన్ చాలా కూడా మనము ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. వాళ్ళంతా ఏంటంటే ఈ ఫర్నిషింగ్ లేకుండా ఇలాంటి వాటికే 1,20,00,000 చెప్తున్నారు. కాకపోతే సార్ ఏంటంటే విత్ ఫర్నిచర్తోని 1,20,00,000 చెప్తున్నారు. ప్లస్ ఇది నెగోషియబుల్ అంట. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఎవరైనా ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేయండి. ఇది ఏంటంటే వీడియోల కంటే డైరెక్ట్ విజిట్ చేస్తే ప్రాపర్టీ చాలా బాగుందండి. ఏంటంటే స్పేషియస్గా ఉంది, రోడ్డు పక్కకే ఉంది, ప్లస్ ఫర్నిచర్డ్ రెడీ ఉంది, పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఏంటంటే ఒక ఓనర్ మనం ఏమనుకుంటాం, మనకు నా ప్రాపర్టీలా ఉండాలి, దగ్గర ఉండి డిజైన్ చేసుకోవాలి అనుకుంటాం. సార్ అలానే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి బెస్ట్ ఏంటంటే సార్ ఉందామని చెప్పేసి ఈ ప్రాపర్టీని డిజైన్ చేసుకున్నారంట. బట్ ఈ సార్కి ఇంకో ప్రాపర్టీ ఉందని చెప్పేసి అక్కడే ఉంటున్నాడు. ఈ ప్రాపర్టీ ప్రజెంట్ సేల్కి పెట్టినాడు. సో మనకు మీడియేటర్స్ కూడా ఎవ్వరు లేరండి. సార్ డైరెక్ట్ ఓనర్ అన్నమాట. నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారు. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్టంటే స్క్రీన్ మీద సార్ నెంబరే డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ మీరు సార్ని కన్సల్ట్ కావచ్చు. ఒకసారి విజిట్ చేయండి. సార్తో ఇంకేమైనా నెగోషియబుల్ కావాలంటే సార్తో కూడా మాట్లాడుకోండి. ప్లీజ్ ఇలాంటి మంచి మంచి బిల్డింగ్స్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. మా ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఏంటంటే వీడియో క్లోజ్ చేసే ముందు ఒకసారి పైన టెర్రస్ కూడా చూద్దాం. ఇంత మంచి బిల్డింగ్ నాకు ఫస్ట్ ఫ్లోర్ చూసిన తర్వాత ఒకసారి పైన కూడా చూడాలనిపిస్తుంది. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాము. ఒక్కసారి రండి. పైన కూడా మనం వెళ్ళేటప్పుడు స్టెప్స్ కూడా గ్రానైట్స్తో మంచిగా కింద ఏది తీసుకుని అదే కంటిన్యూషన్ తీసుకున్నారు. మనం చూసినట్టయితే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా స్టెప్స్ మీద ఇక్కడ ఒకటి ప్లస్ రైట్ సైడ్ ఒకటి ఈ వెంటిలేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి మనము పైకి కూడా వెళ్ళి చూద్దాం. పైన మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఎలా ఇచ్చినారు, వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి చూద్దాము. ఓకే, మనం పైకి వచ్చినట్టయితే టెర్రస్ కూడా చూస్తున్నారు కదా, టెర్రస్ కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. స్పేషియస్గా చాలా బాగుందండి. ఇది దీని డైమెన్షన్స్ వచ్చేసి 22.5 into 60 అన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్. మంచి కన్స్ట్రక్షన్. మనకు పైన ఏంటంటే వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బోర్ కోసం. మనం ఇన్ ఫ్యూచర్లో కూడా కావాలనుకుంటే పక్కకి ఇంకోటి మంచిలో కూడా ఒకటి పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంత మంచి ప్రాపర్టీ మీరు మీ సొంతం చేసుకోవాలని కోరుతున్నాను. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే ఒక్కసారి డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఛానల్. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.